సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సార్ మీకు అన్నం ముద్దలు తినిపించి నోట్లో పెట్టేవాళ్ళంట, నిజమేనా? అవును. సెట్లో కూడా ఇంటి నుంచి క్యారియర్ రాగానే ఇంటి నుంచి వచ్చిన షూటింగ్ ఫుడ్ అయినా రా 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 వాళ్ళకి ఒక ప్లేట్ ఎందుకు దా ఎందులో తిన్నారా అనేవాడు. ముద్దలు కలిపి చేతిలో పెట్టి తినిపించి మీ ఇద్దరికి చాలా కోయిన్సిడెంట్స్ ఉన్నాయి సార్. ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నారు. అవును. ఇద్దరు ఇప్పటికీ ఒక మార్క్ సెట్ చేశారు సినిమా ఇండస్ట్రీలో. ఎక్కడికి వెళ్ళినా కూడా నవ్వుతూ ఉంటారు. ఏ షోకి వెళ్ళినా కూడా బాధలను మర్చిపోయి ఒకళ్ళని కమెంట్ చేసుకుంటూ రెస్పెక్ట్ చేసుకుంటూ నవ్విస్తారు. అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు నవ్వించడం అనేది నార్మల్ విషయం కాదు. భగవంతుడు ఇచ్చిందండి, నా సొంతం కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, భగవంతుడు ఈ జన్మ ఆ కళ మా సొంతం కానే కాదు. మేము అక్కడ ట్రైనింగ్లో పోయలేదు, లేక నేను నేర్చుకోలేదు, ఏం చేసినామో తెలియదు. ఏం చేసినామో తెలియదు. నేను ప్రయత్నాలు కూడా చేసుకుని కాలే. ఒక దగ్గర షూటింగ్ జరుగుతుంటే నేను ఉద్యోగం చేస్తూ ఏంటంటే అక్కడ చాలామంది ఉన్నారు అంటే ఆ షూటింగ్ జరుగుతుంది సార్. అరే అట్లా నేను ఎప్పుడు షూటింగ్ చూడలేదు, ఒకసారి చూద్దాం అనిపోయినా. అన్నపూర్ణ స్టూడియో 7 acres అంత చుట్టూ జనం ఉన్నారు. పక్కన ఒక దగ్గర రాయింది. ఆ రాయి ఎక్కి నిల్చుంటే నాకు కనపడదు షూటింగ్. దాని మీద నిల్చొని చూస్తుంటే డైరెక్టర్ గారు తిడుతున్నాడు ఒక ఆర్టిస్ట్. 12 టేకులు అయినాయి, బుద్ధి ఉందా నీకు, నేను ఎవడు రమ్మన్నాడు యాక్టింగ్కి, ముఖం చూడు, ఎవడయా విని తెచ్చింది ఇది అని తిడుతూ ఉన్నాడు డైరెక్టర్. కోపం వచ్చి ఎవరన్నా మీలో ఈ డైలాగ్ చెప్తారా అని అంటే నేను చేయలేదు. మీరు ఆ రాయి మీద నిలబడ్డా కదా. అదే సినిమా షూటింగ్ గుర్తుందా? అగ్గిరాముడా ఇది ఉన్నట్టుందండి. అది బాలకృష్ణ హీరో. అగ్గి నిప్ప ఏదో ఉంది. బాలకృష్ణ గారి సినిమా. బాలకృష్ణ గారు హీరో, కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. నేను ఇట్లా రా చెప్పు డైలాగ్ చెప్పిన. అరే భలే చెప్పినావు అంటే నీకట్ట వచ్చు ఈ డైలాగ్ అంటే, ఆయన టేక్ మీద టేక్ జరుగుతుంది కదా సార్, నాకు బైహెడ్ అయిపోయింది అన్న. అరే వండర్ఫుల్, చేస్తావా మరి క్యారెక్టర్? చేస్తా. వాడి బట్టలు ఇప్పండి, ఈయనకేంటి డ్రెస్ తీసి ఇప్పి నాకు వేసారు. యాక్షన్ చెప్పేసాను, ఒకటే టేక్, ఓకే అంతే. గాడు నేను సినిమా యాక్టర్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాలో ఎట్లా ఆఫర్లు వచ్చింది? ఈడ బాగా చేశాడు అని ఎట్లా తెలిసిందో తెలిసి నన్ను పిలిపించుకున్నారు. కోట శ్రీనివాసరావు గారు వేరే డైరెక్టర్లు. ప్రతాపాడు ప్రొడక్షన్స్ వాళ్ళ మేనేజర్ ఉండే ఇక్కడ షూటింగ్ చూసి పలానోడు భలే చేసిండు సార్ అని చెప్పిండట. సరే మొత్తానికి పోతే రాజశేఖర్ హీరో. నేను డైలాగులు చెప్తుంటే క్లాప్స్ కొడుతుంటే ఎవరు క్లాప్స్ కొడుతున్నారు, నేను ఏడున్నా కదా అనుకుంటాడు ఆయన. నేను లేకుండా క్లాప్స్ కొట్టడం ఏంటి, అందరూ కొత్త వాళ్ళే కదా అనుకుంటాడు. చూస్తే నేను ఆయన కూడా సపోర్ట్లో కొట్టాడు, భలే చేస్తున్నావు బాబు అని సెకండ్ ఇచ్చాడు నాకు. ఈ షూటింగ్ జరుగుతూనే ఉంది, అయిపోయింది. 3వ రోజే ఫోన్ ఆహుతి నుంచి, ఆహుతి సినిమాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మళ్ళీ రాజశేఖర్ అక్కడ హీరో. అందరూ సూపర్ క్యారెక్టర్. అంకుశం, దట్ కంటిన్యూషన్ అంకుశం 3వ సినిమా. అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినా. నేను ట్రై చేయలేదు, నన్ను ఎవరు పిలవలేదు, అవకాశాలు అడగలేదు. మీకు కోట శ్రీనివాసరావు గారికి ఫస్ట్ మూమెంట్ గుర్తుందా? అసలు మీరిద్దరు ఫ్రెండ్స్ కాదు, సెట్లో కలిసిన మూమెంటే ఫస్ట్. ఏమైనా ఆయన సీనియర్ లాగా? అదే నేను అంకుశంతో సినిమా యాక్టర్ అయ్యాను. అంటే నాకు మంచి ఆఫర్స్ వచ్చినాయి, దంచుతున్నాను. ఫస్ట్ కాంబినేషన్ బొబ్బిలి రాజాలో కోటగారి పక్కన క్యారెక్టర్. నాకు కోటగారు ప్రతిఘటన కానీ అన్ని సినిమాలు చూసినాం కదా, నా పెళ్ళి అంటే ఆయన చూసినాం కాబట్టి అరే కోటగారి పక్కన నటించే అవకాశం వచ్చిందని సంతోషంగా ఉన్నా నేను.
కోట గారి కాంబినేషన్ అని చెప్పారు నాకు డైరెక్టర్ గారు. పోయి నమస్కారం పెట్టిన, సార్ చాలా సంతోషంగా ఉంది సార్ అంటే, సెకండ్ ఇస్తే ఇయ్యలేదు అన్నాడు. తర్వాత యాక్షన్లో ఏదో అది ఇది అని అంటాం, కొద్దిగా కోపంగా చూడటం నన్ను అట్లని. నేను స్పోర్టివ్గా నేను నవ్వుకుంటూ పలకరించుకుంటూ పక్కనే కూర్చుంటూ కావాలని ఇట్లా ఉన్నాము. ఆ సినిమా తర్వాత 2-3 సినిమాలు చేశాము. మామగారితో ఇక అసలు బాగా ఫ్రెండ్స్ అయినాం. మాకెక్కడ నువ్వా నేనా అని నటించేటోళ్ళం తప్ప నన్ను డామినేట్ చేస్తావా అని ఆయన కానీ, నన్ను కొట్టావు తన్నావే అని నేను కానీ, మళ్ళీ లాస్ట్లో ఏంటంటే అరే మనసులో పెట్టుకొని కట్టి కొట్టేవారు ప్లీజ్ రా అని అనేవాడు. అదే అందుకే జాగ్రత్తగా టైమింగ్ చూసుకో అని నేననేది. మళ్ళీ చూసుకుంటాం లేవో అది ఆయన అనేది. నేను కొట్టే ఎప్పుడన్నా కప్పకన్నా కొంచెం అట్లా తగిలింది అనుకో, చూసావా సరే ఎవరు మిస్టేక్ జరిగింది వద్దురా రే అనేవాడు. లేదు చూపిస్తా నేను అనేది. అట్లా చాలా సందర్భాలండి. మహానుభావుడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.